హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక చిన్న టెర్రస్ గార్డెన్ వీడియో ఒకటి షేర్ చేస్తున్నాను. ఈ మధ్య ఊరు వెళ్ళినప్పుడు పైన టెర్రస్ గార్డెన్ ఒకటి స్టార్ట్ చేశారండి ఇంట్లో. పైన బాగా పై ఫ్లోర్ అనమాట. అది చిన్న గార్డెన్ లాగా రెడీ చేసుకున్నారు మా మామయ్య. ఎలా చేశారు ఏంటి అనేది మీలో చాలామందికి గార్డెనింగ్ అలా హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి కొంచెం మోటివేషన్గా ఉంటుందని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే మనకు కొంచెం ప్లేస్ అయినా కూడా ఒక 4 మొక్కలైనా కూడా మనం ఇలా పెంచేసుకోవచ్చు. ఇలా చిన్న వాల్ ఒకటి కట్టేసేసుకొని పైన మొత్తం మట్టి ఫిల్ చేసేసారు. దీంట్లో కూడా మొత్తం మెన్యూరు మట్టి ఇవన్నీ ప్రాపర్ రేషియోస్లోనే యాడ్ చేసుకున్నారనమాట. ఇలా పందిర్లు అవి కూడా రెడీ చేసుకున్నారు. నైట్ అలా వాటర్ వేయాల్సి వచ్చినప్పుడు లేదంటే అలా టైం స్పెండ్ చేయాల్సి వచ్చినప్పుడు చీకటిగా లేకుండా ఉండడం కోసం కూడా ఒక చిన్న ల్యాంప్ని కూడా ఫిక్స్ చేసుకున్నారు పైన లైట్ని. ఇక్కడ వచ్చేసి కొంచెం డీప్గా ఉందని చెప్పేసి ఇక్కడ బంతి మొక్కలు, మల్లె మొక్క ఒకటి, కనకాంబరాలు ఇవి ప్లాంట్ చేశారనమాట. ఇంకా చాలా వరకు సీడ్స్ కూడా వేసున్నారు. ఇవి మొత్తం బంతి మొక్కలు అనమాట. ఇది వచ్చేసి జామ మొక్క. తర్వాత ఇక్కడంతా ఇప్పుడే జర్మినేషన్ వస్తుంది. ఇవి కనకాంబరాలు. వీటిని తీసి మళ్ళీ ప్లాంట్ చేయాలనుకుంటా. ఇందులో సీడ్స్ వరకు వేసి ఉంచారనమాట. ఈ మొత్తం కూడా చాలా వరకు బెండ, ఇంకా దొండ, తర్వాత వంకాయ లాంటి సీడ్స్ మొత్తం ప్లాంట్ చేశారండి ఇక్కడ మొత్తము. ఇంకా జర్మినేషన్ అవ్వలేదు. ఇది వచ్చేసి చిన్న మందారం మొక్క. ఇందులో కూడా కొంచెం వంగ ముక్కలు అలాంటివి వస్తున్నాయి. ఇప్పుడే ప్లాంట్ చేశారు చిన్న సీడ్స్ అవి. ఇది వచ్చేసి అంజీర్ ప్లాంట్ అనుకుంటాను. తర్వాత ఇక్కడ కూడా ఈ మధ్య ఇవి బాగా జర్మినేట్ అయ్యి ప్లాంట్స్ వచ్చేసాయి. కొంచెం పుదీనా మొక్కలు అవి కూడా ప్లాంట్ చేశారు. నిమ్మ మొక్క చిన్నది ఇలాంటివన్నీ ఇప్పుడే ఈ మధ్య కాబట్టి స్టార్ట్ చేయడము. కొంచెం సీడ్స్ అవి కొన్ని జర్మినేట్ అయ్యి కొన్ని అవ్వకుండా అలా ఉన్నాయన్నమాట. మళ్ళీ ఇంకా గార్డెన్ బాగా ఇంప్రూవ్ అయిన తర్వాత నేను మళ్ళీ వెళ్ళినప్పుడు కూడా మీకు వీడియో షేర్ చేస్తూ ఉంటాను, అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ కొన్ని చోట్ల జర్మినేషన్ రావడం, కొన్ని చోట్ల కొంచెం పెద్ద ప్లాంట్స్ అవ్వడం ఇలా కూడా ఉందన్నమాట. ఈ మొక్కలన్నీ ఇలా కొంచెం కింద పెంచినవి కూడా పైకి పెట్టేసుకున్నారు. ఇంతకుముందు ఇవన్నీ కింద ఉండే అనమాట, ఈ బకెట్స్లో పెట్టినవన్నీ. ఇక్కడంతా ఉల్లి నారనమాట. దీనికోసం సీడ్స్ వేశారు. ఇక్కడంతా ఉల్లి అనమాట. ఉల్లిపాయలు మనం యూజ్ చేస్తుంటాం కదా వంటల్లో, అవి కొంచెం వాటర్ ఎక్కువైందంట. దానికోసం అని చెప్పేసి ఇలా కొంచెం బ్రౌన్ కలర్లో వాడాయి ఎడ్జెస్. కొంచెం వాటర్ తగ్గించి పోసుకుంటే మళ్ళీ నార్మల్గానే ఉంటాయని చెప్పి అంటున్నారు. కొంచెం వాటర్ అది ఎక్కువ అవ్వడం వల్ల ఈ మధ్య వర్షాలు పడ్డాయి కదా బాగానే, దానివల్ల కొంచెం వాటర్ ఎక్కువయ్యి ఇలా ఎడ్జెస్ మొత్తం బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇదంతా ఉల్లి అనమాట. ఈ సీడ్స్ వేశారు. ఇదంతా బాగానే ఇక్కడ మొలకలు వచ్చేసాయి మొత్తము. కింద ఇళ్లలో కాంపౌండ్ లెవెల్లో కొంచెం ప్లేస్ లేని వాళ్ళు ఇలా పైన టెర్రస్ మీద కింద బేస్ లెవెల్లో స్లాబ్ మీద కొంచెం థిక్గా ఉన్న కవర్ని ఏదైనా అరేంజ్ చేసేసుకొని దాని మీద ఇలా మనం మట్టి పోసేసుకుని చిన్న చిన్న వాల్స్ లాంటివి బిల్డ్ చేసుకున్నా కూడా కుండీలతో పని లేకుండా ఇలా ప్లాన్ చేసుకోవచ్చండి. చిన్న గార్డెన్ అనమాట. ఇలాంటి ప్లాన్ చేసుకున్నా మనకు టైంపాస్ బాగా అవుతుంది. అంతేకాకుండా బోర్ కొట్టకుండా ఏదో ఒకటి చేసినట్టు కూడా ఉంటుంది అనమాట. ఇంకా అన్నీ కొంచెం పూల మొక్కలు, కొంచెం కూరగాయలు లాంటివి కొంచెం పెంచి చూద్దామనేసి ఇప్పుడిప్పుడే ప్లాన్ చేశారు. ఇది ఇంకా తర్వాత నెక్స్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇది వచ్చేసి మందారం మొక్క. ఇక్కడంతా సీడ్స్ చేశారనమాట. అన్ని సీడ్స్ అన్ని రకాలు వంగ మొక్కల కోసము, తర్వాత బెండకాయ సీడ్స్, దొండకాయ, గోంగూర అన్నీ ప్లాంట్ చేశారు. కొన్ని అయితే ఇప్పుడిప్పుడే జర్మినేషన్ వచ్చి కొంచెం చిన్న చిన్న మొక్కలుగా ఉన్నాయి, స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి. ఇంకొంచెం 1 month 1.5 month పోతే మనకు ఎలా ఉందనేది తెలుస్తుంది. ఇక్కడ ట్రేస్లో వచ్చేసి కొత్తిమీర, తర్వాత కొంచెం పుదీనా, మెంతికూర ఇలాంటివి. ఇవైతే తొందరగా వచ్చే ఇది కాబట్టి మనకు మొక్కలు కాబట్టి ఇలా ఆకుకూరలు తొందరగా వచ్చేసాయి. ఇది మొత్తం మెంతికూర అనమాట. ఇది ఇందులో కొత్తిమీర కొంచెము అలాంటివి ఇక్కడంతా కూడా ప్లాంట్ చేశారు. ఇది ఉల్లి బాగా వస్తే ప్లాంట్ ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ ఇవి గోంగూర మొక్కలు, ఇది కొంచెం పూల మొక్క, సన్నజాజి మొక్క ఏదో, ఇది మందారం మొక్క. ఇలా ఉన్న కొద్దిపాటి ప్లేస్లో కూడా ఇలాగా ఈ మొత్తము వేస్ట్ మెటీరియల్ అనమాట. వీటిని కూడా ఎరువుగా మార్చి
మొక్కల కోసం అని చెప్పేసి పెట్టుంచారు. ఈ మొత్తం మట్టి వర్షం పడి మరీ తడిచిపోకుండా ఉండడం కోసం పట్టాతో కవర్ చేశారు. ఇంకా వాటర్ అది పోసుకోవడానికి డ్రమ్ము అలాంటిది అరేంజ్ చేసుకున్నారు. ఇదంతా మొత్తం పందిరి అనమాట. పందిరి మొక్కలు కూడా వేసేసుకున్న తర్వాత మనకు తీగలు ఎక్కించుకోవాలన్నా ముందే అరేంజ్ చేసుకొని పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుందని చెప్పేసి ఈ మొత్తం కట్టేసుకున్నారు. కొంచెం మొక్కలన్నీ బాగా పెరిగిన తర్వాత గార్డెన్ ఎలా ఉందనేది అప్డేట్ చేస్తాను. ఇదండి ఇవాల్టి వీడియో. బాయ్ అండి.